ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటల్లో మరొక గొప్ప వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 16 వచనాలు, అంటే 8 నుంచి 16, 8 వచనాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 8 వచనాలు తల్లిదండ్రులు యొక్క కర్తవ్యం. దేవుని మాటల ద్వారా మనం ఏంటి, దేవుడు మనకి ఉపదేశించిన ఒక తల్లిదండ్రులుగా కార్యం పిల్లల పట్ల ఎలా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లలకి ఎటువంటి బోధన చేయాలి అనేది కూడా దేవుని ఈ మాటల ద్వారా మనం గమనించాలి. చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుమారుడా అంటే దేవుని కుమారుడుగా తండ్రి తల్లి అని ఎవరైతే రూపింపబడి ఆయన సృష్టించాడో, సమస్తము కలగజేయడానికి కారణమైన తల్లి తండ్రిని మొదటగా జన్మించడానికి కారణమైన దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత ఏంటి అంటే, తల్లి తండ్రులు ఎంత ప్రాముఖ్యత కలిగిన వారని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మొదటగా జన్మించిన తర్వాత ఎవరైతే ఈ రోజు వరకు కూడా తల్లి తండ్రులుగా మారారో, అంటే ఒక బిడ్డకి ఒక తండ్రి ఒక తల్లి ఏ విధంగా అయితే మారారో అట్టి విధముగా అలాంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా కుమారుడు పట్ల ఉన్న బాధ్యతని దేవుడు ఈ మాటల ద్వారా మనకి సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ తండ్రి ఉపదేశము అంటే ఒక కుమారుడి జీవితానికి తండ్రి అని ఉపదేశము మాట వినాలి. అలాగే తండ్రి చెప్పే మాటకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగే వారు జీవితంలో మంచి పద్ధతుల్ని, నైతిక విలువల్ని, తల్లి బోధనకు కూడా మనం వినాలి. ఈ రోజుల్లో తల్లి చెప్తుంటే తల్లి చెప్పే మాటల్ని మనం పెడచెవిన పెట్టకూడదు. త్రోసివేయకము, నువ్వు వినకుండా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనకి ఏ విధంగా ఉంటాయి అంటే, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. ప్రియమైన దేవుని బిడ్డరా, తల్లి మరియు తండ్రి బోధన అనేది మనకి విలువైన అందమైన వస్తువులా మారతాయి మన జీవితానికి. అవి పుట్టిన దగ్గర నుంచి కూడా మనం దేవుని మాటల ద్వారా మనం ఆ రీతిగా మనం బిడ్డల్ని పెంచగలిగితే, దేవుని మాటలు మనకి తల్లి తండ్రుల ద్వారా ఎట్టి విధంగా ఉంటాయంటే అందమైన వస్తువులా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాట, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. అంటే ఎవరైతే పాపులు చెడు పనులు చేయించడానికి కుమారుల్ని ప్రేరేపిస్తారో, అంటే ఈరోజు యవ్వనస్తులు అని మనం అనుకోవచ్చు. యవ్వనస్తులు ఎవరైతే పాపపు మార్గంలో ఫ్రెండ్స్ ద్వారా నడుచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో, అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, తండ్రి ఏది అయితే ఇది పాపము, ఇది మంచి పని కాదు, ఇది చెడ్డ పని అని బోధించిన మాటల్ని ప్రతి కుమారుడు కూడా అట్టి విధముగా నడుచుకుని తండ్రికి తల్లికి విధేయత బిడ్డగా నిలవాలి. దేవుని మాట ద్వారా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి బిడ్డని కూడా తల్లిదండ్రులు కూడా దేవుని మాటల్లో పెంచండి. దేవుని మాటల ద్వారా కలగబోయే సత్యాన్ని అనర్థాలను కూడా వివరించండి. దేవుని సన్నిధిలో మెలిగితే ఎటువంటి సత్యాలు ఎరుగుదరు, అలాగే దేవుని మాట ద్వారా వారు వినకపోతే ఎటువంటి అసత్యాలు ఎరుగుదరు అనే మాటని కూడా తల్లిదండ్రులు కుమారులకి బోధించాలి. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులు ఎవరైతే పాపులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళని యవ్వనస్తుల్ని ఆ పాపులు ప్రేరేపిస్తారో, అలాంటి వాటికి రారా మందు కొడదామని, రారా సిగరెట్ తాగుదామని, రారా బయటికి వెళ్దామని, రారా పలానా వెళ్ళి పలానా కొట్టొద్దామని, ఇలాంటి మాటలు ఎవరైతే ప్రేరేపిస్తారో అలాంటి మనుషులకి దూరంగా ఉండాలి.
ఆ మాటకి మనం కట్టుబడి దేవుని మాటల ద్వారా తల్లిదండ్రులు బోధించేది ఏదైతే ఉందో దానిని శ్రద్ధగా వినాలి. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకు జీవితాన్ని నాశనం అయిపోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకు జీవితం ఇలా అయ్యిందని ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు గానీ, వాళ్ళ కొడుకు జీవితం ఎందుకు ఇలాగ అయ్యింది అని వాళ్ళు సంతోషంతో గాల్లో తేలే తల్లిదండ్రుల్ని నేను ఇప్పటి వరకు కూడా నేనైతే గమనించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు కూడా అట్టి రీతిగా వాళ్ళని బోధించలేదు. దేవుడు కూడా యవ్వనస్తులకి, కుమారులకి, తల్లిదండ్రులకి చెప్పే బోధ ఏంటంటే, మీరు నా కుమారులుగా మీరు బతికిన ఎడల నేను మీకు నిత్య జీవం కలగజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాతో కూడా రమ్ము, నాలుగో మాట, రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. చూడండి, దుర్మార్గులు మనల్ని తప్పు దారిలో పని చేయమని ప్రేరేపిస్తారు. అంటే ఈ రోజుల్లో హత్య చేయడం, దొంగతనాలు చేయడం, మానభంగాలు చేయడం, జారత్వంలో ముసుగులో వెలికిపోవడం, ప్రేమించడం, ఇవన్నీ కూడా మాతో కూడా నువ్వు చెయ్యి అని ప్రేరేపించి కాలేజీల్లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఎటువంటి బోధకులకు అయినా కూడా అటువంటి పరిచయం మనం ఉంటున్నప్పుడు మనం అటు రీతిగా మనం ఏం చేయాలి అంటే, దుర్మార్గుల్ని మనల్ని ఎప్పుడైతే తప్పుదారిలో పయనించేలా చేస్తారో అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని రమ్మన్నప్పుడు రమ్మని, వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోమని మనం అటువంటి జీవితాలని మనం ఎవరిని కూడా ప్రేరేపించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి క్రూర క్రియలు చేయాలని ఉద్దేశిస్తారో యవ్వనస్తులను కూడా అలాంటి దారిలోనే వాళ్ళు నడిపించి వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఉన్నదని వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళని తప్పుదారిలో ప్రయాణించమని ప్రేరేపిస్తారు. పాతాళము మనుష్యులను మింగివేయినట్లు దుర్మార్గులు చూడండి ఎప్పుడూ కూడా తమ వశపరుచుకోవాలని చూస్తారు. అంటే సమాధిలోకి దిగువారు మింగబడినట్లుగా వారు మనల్ని కూడా పోగొట్టి పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇందులో మీరు చేసే మాట ఏంటి అంటే, మీరు జ్ఞానించవలసిన మాట ఏంటి అంటే, పాతాళంలో మనుషులు మింగివేయినట్లు, అంటే వాళ్ళకి ఉన్న చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని వాళ్ళు మనల్ని పాతాళంకు తీసుకెళ్ళిపోతారు. అటువంటి దుర్గమార్గమైన పాపములో మనల్ని పడవేస్తారు. అలాగే పలు విధములైన మంచి సొత్తులు మనకి దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, చెడ్డ పనుల ద్వారా మనకి పద్ధతులను ఏదైనా సరే అందించే వాగ్దానాలు వస్తూనుంటాయి, కానీ వాటి వెనక దోపిడీ మరియు కష్టాలే ఉంటాయి. ఏ వ్యక్తి కూడా సుఖంగా నిద్రపోయి జీవించే విధంగా ఉండడో. అటువంటి చెడ్డదారుల్లో మనం కూడా వెళ్తున్నట్టయితే తల్లిదండ్రులు బోధించవలసిన మాట ఏంటి అంటే, యవ్వనస్తులు దేవునికి విధేయతగా ఉండమని, నీవు మాతో పాలివాడివై యుండుము. అంటే దుర్మార్గులు మీకు వాగ్దానాలు చేస్తారు, కానీ అవి అసలైన సుఖం, శాంతిని కరుణిస్తాయని మనం నమ్మకూడదు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము. చూడండి, జాగ్రత్తగా పరిశీలించాలి. మనం వాటికి దూరంగా ఉండాలి అనే సూచన మనకి దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తుంది. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. అంటే చెడ్డ మనుషులు కీడు చేయడానికి త్వరగా పరిగెడతారు. వారు నశనకరణ మరియు హానికరమైన మాటలుగా వారు తీరు ఎలాగుంటుందంటే, దుర్మార్గులు ప్రేరేపణ నుండి ప్రేరేపించి లోకంలో జరిగే పాపములకు వాళ్ళు విరుద్ధముగా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేసే ప్రతి పని కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా అది ఒక అవమానకరంగా యవ్వనస్తులు ఈ రోజుల్లో చేస్తున్నారు. అట్టి రీతిగా తల్లిదండ్రులు ఎవరైనా సరే కుమారులు ఇటువంటి రీతిగా వెళ్ళేటప్పుడు ప్రతి సంఘములోనూ కూడా, ప్రతి ఇంటిలోనూ కూడా ఈ వాక్యాన్ని బోధించి వాళ్ళకి సరైన దారిలో నడిపే క్రమశిక్షణ తల్లిదండ్రుల బాధ్యతగా ఉంది ఈ రోజుల్లో. అటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని కూడా దేవుని పేరిట ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిమ పొందుకొని ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదింపబడేలాగా, ప్రతి ఒక్క మాటని దీవించే విధంగా కుమారుల్ని తయారు చేయమని, అటువంటి కుమారులు ఖడ్గము వలె దేవునికి విధేయతగా, అంటే రెండంచుల ఖడ్గాన్ని పట్టుకుని మనకి సువార్త ద్వారా ప్రకటించమని, వాళ్ళు పరిగెత్తే విధంగా వాళ్ళని తీర్చిదిద్దమని, ఈ కొద్ది మాటల ద్వారా దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్కళ్ళు జీవించాలని యేసు నామములో అడిగి ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ పొందుకుంటారని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.